పేపర్ లీక్ల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మరేది ముఖ్యమేది కాదని స్పష్టం చేసిన ఆయన పేపర్ లీక్లకు పాల్పడిన దోషులను త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పార్టీ శ్రేణులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్ తన కుమార్తె ఇవాంకా చేత పాఠశాల విద్యార్థులకు పానీపూరి పంపిణీ చేయించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం గ్రామ ప్రజల 48 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ఈ మారుమూల గిరిజన గ్రామానికి తొలిసారిగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు చేరుకుంది. కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేసి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడంతో గ్రామానికి రాకపోకలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూర్ అటవీ డివిజన్లో అరుదైన దృశ్యం కనిపించింది. పొదలు శుభ్రం చేస్తున్న కూలీలకు ఒక్కసారిగా పెద్ద పులి, దాని వెంట 4 పులి కూనలు ప్రత్యక్షమై ఉత్కంఠ కలిగించాయి. కూనలను చూసిన ఆశ్చర్యపోయిన కూలీలు ఫోటోలు తీసిన పెద్ద పులి తమ వైపు గమనిస్తుండడంతో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పనులు నిలిపివేసి అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారితో పాటు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. గత 30 రోజుల హుండీ లెక్కింపులో 5 కోట్ల రూపాయలకు పైగా నగదు, బంగారం, వెండితో పాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీ లభించడం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో దళిత సొసైటీ భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గండిమెడ, చిరావూరు ప్రాంతాలకు చెందిన 33 మంది రైతులు తమ భూములను అక్రమంగా లీజుకు తీసుకొని ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా 99 ఏళ్ల లీజు ఒప్పందాలు చేసి ఇప్పుడు భూముల్లోకి వెళ్లనివ్వకుండా బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వీధిలో తిరగొద్దన్న చిన్న వివాదం చినికి గాలివానలా మారి యువకుడిపై దాడికి దారితీసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుమారుడి పరిస్థితిని చూసి తట్టుకోలేక తల్లి నాగమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాకు రోడ్డు వేయించండి సార్, స్కూలుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని విద్యార్థులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు, విద్యార్థులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి తెల్లవారుజామున కార్యాలయ వాష్రూంలో తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్లో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుపట్టవద్దని, వారు మంచివారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రాజారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మహిళా ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని మెప్మా ఉద్యోగి పద్మజ ఆరోపించారు. లంచాలు ఇస్తేనే బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తూ ఇవ్వని వారి జీతాల్లో కోతలు విధిస్తున్నారని కూడా ఆమె విమర్శించారు. తిరుమలలో చోరీకి గురైన పంచలోహ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పోలీసులు వేగంగా రికవరీ చేశారు. కాలిబాట మార్గంలోని భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఉన్న విగ్రహాన్ని అపహరించిన నిందితుడిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించి ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విగ్రహాన్ని తిరుమలకు తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ నిర్వహించారు.
అమరావతి రాజధాని నిర్మాణ పనులను మంత్రులు పొంగూరు నారాయణ, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్తో పాటు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాల వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని కొనియాడారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనాంశం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. భూమి పూజ జరిగిన చోటే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని హిందూ సంఘాలు, గ్రామస్తులు పట్టుబడుతుండగా అంబేద్కర్ విగ్రహం పక్కన విగ్రహ ఏర్పాటును దళిత సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మాదక ద్రవ్యాలపై యువతకు అవగాహన కల్పించే లక్ష్యంతో హనుమకొండలో భారీ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి అనంతరం అందరితో కలిసి సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ మంత్రి సీతక్క మనసు మాత్రం తెలంగాణ రైతులపైనే ఉందని మరోసారి చాటి చెప్పారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తెలంగాణలోని వర్షాభావ పరిస్థితులు, సాగు పరిస్థితులపై ములుగు జిల్లాకు చెందిన రైతులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటన్న దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. అరెస్ట్ సమయంలో భిన్న ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన లోక్ భవన్ ముట్టడి పిలుపుతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబాబాద్లో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వివేకానంద సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించిన విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ ధర్నా చేపట్టారు. దీక్ష చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ టెక్ మహీంద్రా సంస్థపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తె అనారోగ్యంతో 3 రోజుల సెలవు తీసుకున్నందుకు అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని భావన అనే ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు.